హైదరాబాద్ హైదరాబాద్. ఇది హైదరాబాద్ అంటే. హైదరాబాద్ అంటే నిన్న మొన్న పుట్టిన ముచ్చట కాదు. దాదాపు 420 సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది హైదరాబాద్. కుతుబ్ షాహీల కాలం కంటే ముందు గొల్లకొండగా ఏర్పడి మొదటి అడుగులు వేసిన హైదరాబాద్ గోల్కొండగా, ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్గా, హైదరాబాద్ రాజధానిగా, దక్షిణ భారతదేశం మొత్తానికి ఒక కులమానంగా కోహినూర్ లాగా నిలిచిపోయిన అద్భుతమైన చరిత్ర కలిగింది హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పటి నుంచి మొదలైన ముచ్చట కాదు, ఇవన్నీ కూడా ఒకవైపు నదుల పరవళ్ళు, మరొక వైపు బాగులు. హైదరాబాద్ అనగానే మనకేం గుర్తొస్తుందంటే బషీర్ బాగ్, కుందన్ బాగ్, ఇలా ఒక బాగులన్నీ కలిసిన నగరం. బాగులు అంటే తోటలు కలిసిన నగరం హైదరాబాద్. హైదరాబాద్ అనగానే మళ్ళీ మేము అనుకుంటాం, ఏమనుకుంటాం అంటే 3 B's అయితే హైదరాబాద్. సంక్షిప్తంగా హైదరాబాద్ ని ఎలా చెప్తే బాగుంటుంది అంటే 3 B'లు కలిపితే హైదరాబాద్. 3 B అంటే ఏంటి? ఒక B బిస్కెట్స్. ఇక్కడ చాలా కరాచీ బిస్కెట్స్ నుంచి మొదలుకొని బేకరీలు అన్ని ఎన్నెన్నో రకరకాల బేకరీలకి ఆలవాలం, కులమానం హైదరాబాద్. రెండవది మీకు తెలిసిందే, హైదరాబాద్ అంటే ఏం గుర్తొస్తుంది మనకు? అబ్బా పర్ఫెక్ట్, బిర్యానీ. రోజు కనీసం ఒక 20-30 వేల బిర్యానీలు ఇక్కడ నుంచి గల్ఫ్ కంట్రీస్ కి ఎవ్రీ డే విమానాలలో ఎగుమతి అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అంటే అంతగా బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి ప్రత్యేకత ఉంది. బిస్కెట్స్ అంటే బేకరీస్, బిర్యానీ. అండ్ 3వ B గెస్ చేయండి. హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ఇంకొక 3వ B కూడా ఉంది. అదేంటంటే బ్యాంగిల్స్. హైదరాబాద్ ఈ ఓల్డ్ సిటీకి వెళ్తే మీకు అద్భుతంగా రకరకాల వింత ఆకృతులతో, మెరుపులతో, మరకలతో మనందరం గుర్తుపెట్టుకోదగినటువంటి అద్భుతమైన గాజులను తయారు చేసే వ్యవస్థ కూడా హైదరాబాద్ లో ఉంది. ఇంతేనా హైదరాబాద్ అంటే? ఇంకా చాలా ఉన్నది. హైదరాబాద్ అంటే ఇది పర్ల్స్ సిటీ ఆఫ్ పర్ల్స్, ముత్యాల నగరం. మోతీకి షహర్ హై హైదరాబాద్. ముత్యాల నగరం ఒకటేనా? వజ్రాల నగరం కూడా. కోహినూర్ కి డైమండ్, ప్రపంచం మొత్తం మీద ప్రఖ్యాతిగాంచిన డైమండ్ కోహినూర్ డైమండ్, జాకబ్ డైమండ్. సో ఇలాంటి డైమండ్లు అన్ని మొదటగా వజ్రాల పరిశ్రమ మొదలైంది కూడా ఈ గోల్కొండ ప్రాంతం నుంచే, హైదరాబాద్ ప్రాంతం నుంచే. అంటే వజ్రాల నగరం కూడా హైదరాబాదే. ఒక వజ్రాల నగరమేనా? ఏదో షహర్ హై ప్యార్ కా, మొహబ్బత్ కా, ఇష్క్ కా, అద్భుతమైన ప్రేమకి ఆలవాలం ఈ నగరం. భాగమతి, కుతుబ్ షాహీల ప్రేమాయణం సరే, కథ నిజమా తర్వాత. ఖైరున్నిసా అండ్ కిర్క్ ప్యాట్రిక్ వాళ్ళ అద్భుతమైన ఇంటర్ కాంటినెంటల్ లవ్ స్టోరీ, అదొక అద్భుతం. సో ఇలా హైదరాబాద్ నగరానికి ఎన్నో ముఖాలు. అన్ని ముఖాల మధ్య హైదరాబాద్ జీవన సంస్కృతి ఏంటంటే తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, ఇలా 29 రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాష్ట్రాల ప్రజలు శాంతియుతంగా, సహజీవన సౌందర్యంతో, పరస్పర గౌరవంతో జీవితాన్ని కొనసాగిస్తున్న నేల హైదరాబాద్. భౌగోళికంగా జాగ్రఫికల్లీ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ది మ్యాప్ ఆఫ్ హైదరాబాద్, ఇట్ హ్యాస్ బికమ్ ది గేట్వే టు ది సదరన్ స్టేట్స్ టువర్డ్స్ నార్త్ అండ్ నార్థర్న్ స్టేట్స్ టువర్డ్స్ సౌత్. ఉత్తర దక్షిణ భారతదేశాల సత్సంగమ స్థలం హైదరాబాద్ నగరం. అందుకే ఇక్కడ ఉత్తర భారతదేశం నుంచి, నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ హైదరాబాద్ అమ్మలాగా ఆదరించింది. అంతే. కేరళ ప్రాంతం నుంచి, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి నుంచి వచ్చే వాళ్ళందరికీ మళ్ళీ హైదరాబాద్ అమ్మలాగా ఆదరించింది. అలాంటి ఒక అత్యంత అద్భుతమైన జీవన సౌందర్యం నెలవైన కొలువైన నేల హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ జీవన సంస్కృతి మిల్జులీ తహజీబ్. మహాత్మా గాంధీ అంతటి మహనీయుడు అన్నాడు, హైదరాబాద్ చూడగానే 1920s లో ఇక్కడికి వచ్చినప్పుడు, అరే ఏదో గంగా జమున తహజీబ్ జైసా దిక్ రహా హై. గంగా జమున కలిసిపోయిన సంజీవనం, ఒక సంగమ స్థలం లాగా కనిపిస్తుంది హైదరాబాద్.
గొప్పగా కనిపిస్తుంది. ఒకవైపు రూమీ టోపీ, మరొక వైపు ఖద్దరు టోపీ, ఈ రెండు కలగలిసిన జీవన సంస్కృతి అద్భుతంగా కనిపిస్తుంది. హిందూ ముస్లిం భాయి భాయి అనేటువంటి ఒక సహజీవన సౌందర్యం కనిపిస్తోంది. ఇది అద్భుతంగా ఉంది. గంగా జమున తహజీబ్ కి కులమానంగా ఉన్నది హైదరాబాద్ అని చెప్పారు. కానీ అంత మాత్రమే కాదు, హైదరాబాద్ ఈజ్ వెరీ పాపులర్ ఫర్ మిల్జులీ తహజీబ్. మిల్జులీ అందరితో కలిసిపోయే, అన్ని సంస్కృతులతో కలిసిపోయి ప్రతి ఒక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని, ఆచారాలని, వ్యవహారాలని, భాషలని గౌరవించగలిగే పరస్పర గౌరవం, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అడ్మిరేషన్ అండ్ మ్యూచువల్ కోఆపరేషన్ ఉన్న నేల, అలాంటి జీవన సంస్కృతులకి కులమానమైన నేల హైదరాబాద్. సో అందుకే ఇలాంటి హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఆ జీవన విలువలు, ఆ సాంస్కృతిక సొబగులు, ఆ సాంస్కృతిక వైవిధ్యతని, దట్ డైవర్సిటీ ఆఫ్ కల్చర్ దట్ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్, దట్ డైవర్సిటీ ఆఫ్ కల్చరల్ ట్రెడిషన్స్ హ్యాస్ టు బి సపోర్టెడ్, ఎంకరేజ్ అండ్ ప్రమోటెడ్ లైక్ ఎనీథింగ్ టు ఎస్టాబ్లిష్ ద హ్యూమన్నెస్. మనలోని మానవత్వాన్ని, మనలోని హ్యూమనిజం ని మరొక్కసారి తట్టి లేపాల్సిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం ఒక సాంస్కృతిక ఉత్సవాన్ని హైదరాబాద్ జిందాబాద్ పేరిట హైదరాబాద్ జిందాబాద్ అసోసియేషన్ వారు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఆ పేరు చూడండి ఎంత బాగుంది, హైదరాబాద్ హైదరాబాద్. HCF HYD ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.